వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేనైతే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి మనం కౌన్సిలింగ్కి వెళ్ళాలి అని ఎలా తెలుస్తుంది? అఫీషియల్స్ ఏమన్నా మనకి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీరు కౌన్సిలింగ్కి రావాలి అని ఏమన్నా చెప్తారా? అసలు మనకి ఎలా తెలుస్తుంది అన్న దాని రిలేటెడ్గా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి అయితే కౌన్సిలింగ్ డేట్స్ ఉన్నాయో అందులో మీరు గమనించినట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు ఏదైతే స్లాట్ బుక్ చేసుకొని ఉంటారో దానికి సంబంధించి ర్యాంక్ వైజ్ అయితే పిలవడం జరుగుతుంది కదా. ఆ యొక్క ర్యాంక్ వైజ్ ఏదైతే ఉంటుందో ఇక వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే అది, అంతకు మించి పర్సనల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయరు. అది మెయిన్గా మనం అయితే గమనించాల్సి ఉంటుంది. సో ఇలా సో నువ్వు క్యాండిడేట్ నువ్వు ఈ యొక్క పాలిసెట్ క్వాలిఫై అయితే అయ్యావు, నీకు పాలిసెట్లో ర్యాంక్ వచ్చేసింది, సో మేము మీకు అఫీషియల్గా ఇలా మెసేజ్ అయితే పెడుతున్నాం, మీరు పాలిసెట్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి అని చెప్పి ఇలాంటి పర్సనల్ ఇన్విటేషన్స్ అయితే ఏది కూడా ఉండదు. మీరు ఇక్కడ ఆ యొక్క ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ ఎలిజిబుల్, ఎంతైతే ర్యాంక్ వచ్చి ఉంటుందో అలా వచ్చిన ర్యాంక్స్లో ఏ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఏ రోజు రావాలి అని చెప్పేసి మనకైతే ఉంటుంది కదా. సేమ్ అదే విధంగా అలా ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ డేట్స్లో మీరు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది అటెండ్ అయిపోతారు. అంతకు మించి అడిషనల్గా మీకు పర్సనల్గా కానీ మెసేజ్ చేయడం కానీ లేదంటే మనకు కాల్ చేసి మీరు అటెండ్ అవ్వాలి అని ఇన్ఫామ్ చేయడం కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండవు, దయచేసి గమనించండి. అందుకే మనకి ఏదైనా న్యూసెస్ అనేవి ఇలా మీరు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత దానికి సంబంధించిన న్యూస్ అనేది ఫాలోడ్గా మీరు అప్డేట్ అవుతూ ఉన్నట్టయితే ఫర్దర్గా ఏం జరుగుతుంది మనకు ఎలా వెళ్ళాలి అని చెప్పి మనకు అర్థమవుతుంది. లేదనుకో నాకు ఇంకా ఎవరు పిలిచలేదు కదా, నాకు ఎలాంటి మెసేజ్ రాలేదు, ఎలాంటి ఇంటిమేషన్ రాలేదు అటెండ్ అవ్వమని అని చెప్పేసి కూడా మేబీ చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఆ స్టేజ్లో థింక్ చేసి అక్కడే మనకు మిస్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది అయితే ఉంటారు. సో కాబట్టి ఏంటి అంటే మనకు పర్సనల్గా ఎలాంటి ఇన్విటేషన్ అయితే ఉండదు. జస్ట్ ఏదైతే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చి సో డేట్స్లో రాండి అని ఎవరికైతే చెప్పారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవచ్చు. అగైన్ పర్సనల్గా ఎలాంటి ఇన్విటేషన్ అయితే ఉండదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.